వెస్ట్ బెంగాల్లో ఇంత హై డ్రామానా అసలు ఎందుకు జరుగుతుంది? ఒక ప్రైవేట్ పొలిటికల్ కన్సల్టెన్సీ ఏజెన్సీ మీద ఈడీ రైడ్ చేస్తే డైరెక్ట్ ఒక సీఎం వచ్చి ఇన్వాల్వ్మెంట్ అయ్యేంత అవసరం ఏముంది? కోల్కతాలో ఉన్న సాల్ట్ లేక్ ప్రాంతంలో ఐపాక్ ఆఫీస్ పైన అయితే ఈడీ రైడ్స్ అయితే వేసింది. అసలు ఈ ఐపాక్ ఏంటంటే ఇది ఒక పొలిటికల్ కన్సల్టెన్సీ ఏజెన్సీ. 2014 నుంచి ఈ ఐపాక్ తృణమూల్ కాంగ్రెస్ తో అయితే వర్క్ చేస్తుంది, వాళ్ళకి స్ట్రాటజీస్ ఇస్తుంది, ప్లాన్స్ అయితే ఇస్తుంది. ఇక్కడే అసలైన స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఈడీ ఐపాక్ ఆఫీస్ పైన అండ్ ఐపాక్ కో ఫౌండర్ అయిన ప్రతీక్ జైన్ ఇంటి పైన అయితే రైడ్స్ అయితే వేస్తుంది. ఎందుకంటే ఒక కోల్ స్కామ్ లో ఐపాక్ కి భారీ ఎత్తున మనీ అయితే ట్రాన్స్ఫర్ అయిందని అయితే ఈడీ దగ్గర ప్రూఫ్స్ అయితే ఉన్నాయంట. అయితే ఈ రైడ్ ని స్వయంగా వెస్ట్ బెంగాల్ సీఎం అయిన మమతా బెనర్జీ వచ్చి డైరెక్ట్ గా ఈ రైడ్ ని అయితే అడ్డుకుంది. అండ్ ఐపాక్ ఆఫీస్ లో స్వయంగా వెళ్లి అక్కడున్న డాక్యుమెంట్స్, హార్డ్ డిస్క్ అవన్నీ తీసుకొని అయితే ఆమె కార్లు వేసుకొని అయితే రిటర్న్ వెళ్ళిపోయింది. అయితే ఒకసారి ఈడీ ఏమంటుందో అండ్ మమతా బెనర్జీ ఏమంటుందో తెలుసుకుందాం. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏమంటుందంటే 2020లో జరిగిన ఈ కోల్ స్కామ్ లో ఐపాక్ యొక్క హస్తం ఉందని అండ్ ఈ కోల్ స్కామ్ రిలేటెడ్ భారీ ఎత్తున మనీ అయితే ఐపాక్ అకౌంట్ లోకి అయితే ట్రాన్స్ఫర్ అయితే అయిందంట. అండ్ ఇందులో ఐపాక్ కో ఫౌండర్ ప్రతీక్ జైన్ అండ్ అదర్స్ అయితే ఉన్నారని చెప్పేసి ఈడీ అయితే అంటుంది.